మంచి బండి స్టైల్ బేల్ పూరి ఇంట్లోనే హెల్తీగా టేస్టీగా ఎలా చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాము. ముందుగా అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేస్టీ ఫుడ్ టైల్స్ తెలుగు. ఈ రెసిపీ చేయడానికి మనకి మరమరాలు కావాలండి. మరమరాలు అంటారు, బురుగులు అంటారు కొన్ని ఏరియాస్లో. ఇవి చాలా క్రంచీగా ఉండాలి. ఇలా చూస్తున్నారు కదా, ఇలా విరిగి కొడితే మనకి మంచి సౌండ్ రావాలి. అలా లేకపోతే వీటిని డ్రై రోస్ట్ చేసుకోవచ్చు ఒక 2 minutes. తర్వాత వీటిలో వేయించి పొట్టు తీసుకున్న పల్లీలను యాడ్ చేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన ఒక పచ్చిమిరపకాయ, టమాటాలో విత్తనాలు తీసేసి దాన్ని కూడా సన్నగా తరిగి అది కూడా యాడ్ చేసుకోవాలి. ఒక ఉల్లిపాయ సన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర కూడా మంచిగా శుభ్రం చేసుకొని సన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. కీరా ఉంటుంది కదా, కీరా దోసకాయ, దాన్ని కూడా డీసీడ్ చేసి సన్నగా తరిగి ఒక కప్ యాడ్ చేసుకోండి. ఇంట్లో ఒకవేళ మిక్చర్ ఉంటే యాడ్ చేసుకోండి, ఇది ఆప్షనల్. కానీ సన్న కారపూస అని దొరుకుతుంది, అది మాత్రం మ్యాండేటరీ. ఇది చాలా కీ ఇంగ్రీడియంట్ ఈ రెసిపీకి. ఇవి యాడ్ చేసుకున్న తర్వాత మనం స్పైసెస్ యాడ్ చేసుకుందాము. టేస్ట్కి తగ్గనంత ఉప్పు, కారం, అలాగే ధనియాలు కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ నిమ్మకాయ యాడ్ చేసుకున్నాను ఇక్కడ నేను. యాడ్ చేసుకొని వీటిని బాగా మిక్స్ అయ్యేలాగా మురుమురాళ్ళకి ఈ మసాలా అంతా బాగా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. స్టార్టింగ్లో నేను స్పూన్ తోటే ట్రై చేశానండి, అస్సలు కుదరలేదు. బండి స్టైల్లో వాళ్ళు భలే తిప్పుతారు గిన్నెలు వేసి, నాకు అలా రాలేదు. కాబట్టి నేను చేయితోటి బాగా మిక్స్ చేశాను. చూసారా ఎంత బాగా కలిసిపోయిందో. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఇంకొకటి ఉందండి, అది యాడ్ చేసుకోవాలి. అది మనకి కలర్ఫుల్గా ఉంటుంది, యాడ్ చేయడం వల్ల టేస్టీ కూడా ఉంటుంది. అదే మన దానిమ్మ గింజలు. ఇది కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. అంతే అండి, చూసారు ఎంత సింపుల్గా అయిపోయిందో. యాక్చువల్గా బండి స్టైల్ వాళ్ళు ఇంకా ఇందులో పుదీనా చట్నీ, అలాగే టామరిన్ స్వీట్ చట్నీ కూడా యాడ్ చేస్తారు. హెల్దీ రెసిపీ అన్నాను కాబట్టి నేను వాటిని అవాయిడ్ చేసి వాటి ప్లేస్లో సవర్నెస్ కోసం నేను నిమ్మకాయని పిండాను. అలాగే కొంచెం స్వీట్నెస్ కోసం నేను ఇక్కడ దానిమ్మ గింజల్ని యాడ్ చేశాను. సేమ్ టేస్ట్ అలానే ఉంటుంది, ఇంకా చాలా బాగుంటుంది, ఇంకా హెల్దీ కూడా. హ్యాపీగా పిల్లలకి ఇవ్వచ్చు, వాళ్ళు హ్యాపీగా తింటారు. అయితే పిల్లలకి టేస్టీగా చేసి పెట్టడమే కాదు, వాళ్ళకి నచ్చిన విధంగా ప్రజెంట్ కూడా చేస్తే ఇంకా హ్యాపీగా అయ్యి తింటారు కదా. నేను ఇక్కడ అదే చేస్తున్నాను. నేను యాడ్ చేసినవి కొన్ని మిగిలిపోయాయి, ఏదైతే యాడన్స్ ఉన్నాయో పల్లీలైనా, కుకుంబర్ అయినా, మిగతా ఐటమ్స్. సో నేను వాటిని పైన ఇలా డెకరేట్ చేసి ప్రజెంట్ చేసి నా పిల్లలకి పెట్టాను. హ్యాపీగా తిన్నారు, చాలా బాగా నచ్చింది వాళ్ళకి. చాలా బాగుందని చెప్పారు, బండి స్టైల్ కంటే కూడా బాగుందని చెప్పారు. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ రెసిపీ ఇంతే అండి, చాలా సింపుల్గా 10 minutesలో అయిపోతుంది. మీరు ట్రై చేయండి, మీ పిల్లలకి పెట్టండి, వాళ్ళకి ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియోకి ఇంకా ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే ఇలాంటి చాలా రెసిపీస్ నా ఛానల్లో ఉన్నాయి, మీరు అవి విజిట్ చేయొచ్చు. ఈ బండి స్టైల్ బేల్ పూరి ఎలా ఉందో ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.